సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరించి ప్రజలకు పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రతోనే ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్కు రేవంత్ రెడ్డి మొండి చేయి చూపించారని ఆరోపించారు. జిల్లాకి ఎంత అన్యాయం జరుగుతుంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంకా ఏ మొహం పెట్టుకుని అక్కడ తిరుగుతున్నారంటూ అరవింద్ ఘాటుగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిజామాబాద్కి పంగనామాలు పెడుతున్నాడు. ఔటర్ రింగ్ రోడే కాదు, చాలా విషయాలలో పంగనామాలు పెడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చేస్తున్నారు? మహేష్ కుమార్ గౌడ్ ని రాజకీయంగా కథం పట్టిద్దామని నిర్ణయం చేసినట్టున్నాడు రేవంత్ 2034 కట అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2029లా నీ లాగుల తొండలు ఎట్లా దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఖమ్మము, వరంగల్, కరీంనగర్ కి ఔటర్ రింగ్ రోడ్ అట. మరి నిజామాబాద్ కి ఏమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు. 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని. ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని. 2028-29లా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది.